కేసీఆర్ ఆయన మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే వ్యూహాత్మక మౌనం. అవును, కేసీఆర్ మౌనం కూడా ఇన్నాళ్ళు చర్చనీయాంశమే. ఏడాదిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ మీడియా ముందుకు వచ్చింది చాలా తక్కువ. దీంతో గులాబీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాస్యం. ఇప్పుడు వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మౌనం విడబోతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఈ సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంతకీ కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. ఉద్యమం సమయంలో 14 ఏళ్ల పాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు పనిచేసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే బహిరంగ సభలు, ప్రెస్ మీట్లతో నిత్యం వార్తల్లో ఉండేవారు. కానీ 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక, ప్రతిపక్షానికి పరిమితమయ్యాక కేసీఆర్ మీడియాలో కనిపించింది చాలా తక్కువ. పార్టీ కీలక నేతలతో ఫామ్ హౌస్ నే క్రియాశీలక ఆఫీస్ గా మార్చిన గులాబీ బాస్ ఇక యాక్టివ్ కాబోతున్నారన్న సంకేతాల్ని బీఆర్ఎస్ శ్రేణులు ఇస్తున్నాయి. ఇందుకు వరంగల్ ఎల్కతుర్తి పార్టీ రజతోత్సవ సభ వేదిక కానుందని ఆశగా ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఇతర చాలా మంది కీలక నేతలున్నా అందరిలో చర్చ మాత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారనే. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కోసం, ఆ తర్వాత బడ్జెట్ సెషన్ కు తొలి రోజు హాజరైన మునుపటిలా కేసీఆర్ యాక్టివ్ గా కనబడలేదు. దీంతో క్యాడర్ కొంత డీలా పడింది. అయితే కేసీఆర్ ప్రస్తుతం రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత రంగంలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి రజతోత్సవ సభను వేదిక చేసుకోనున్నారనేది గులాబీ వర్గాల టాక్. అధికార పక్షం నేతల విమర్శలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ సర్కార్ హామీలు, పీఏసీ చైర్మన్ వివాదాస్పదం కావడం, రైతులు, విద్యార్థులు, రుణమాఫీ, ఇలా చాలా అంశాలపైన కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పైన అధికార పార్టీ చేస్తున్న విమర్శలు, 6 గ్యారంటీల అమలులో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, రైతు భరోసా నిధులు, ప్రజల జీవనం, హెచ్సియు, కంచగచ్చిబౌలి భూముల అంశం, ఇలా చాలా అంశాలపై వరంగల్ వేదిక నుంచి కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తారని అంటున్నారు. అలాగే భవిష్యత్తులో బీఆర్ఎస్ అవలంబించే విధానాలు, పార్టీ బలోపేతం, క్యాడర్లో జోష్ నింపేలా కేసీఆర్ ప్రసంగించబోతున్నారని, ఈ సభ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణకు నిదర్శనంగా ఉండనుందని అంటున్నారు.